సో ఈ మధ్య మనం చాలా నేను ఫ్రీక్వెంట్గా వింటుంది హియరింగ్ లాస్. ఓకే, చిన్న లేదు పెద్ద లేదు. ఒకప్పుడు పెద్ద ఏజ్ వాళ్ళు ముసలోళ్ళు అవ్వాలంటాను, వాళ్ళు వినిపిస్తలేదు అని అంటుండే. కానీ ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి సివియర్గా ఉంటుంది, కొందరికి పుట్టుకతోనే ఉంటుంది. ఎందుకు? సో ఒకటి ఏంటంటే మీరు చెప్పినట్టు ఒకప్పుడంతా ముసలోళ్ళు మాత్రమే చెవుడు వచ్చేది అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకటి రీజన్, చిన్నపిల్లల్లో ఇంతకుముందు ఐడెంటిఫై చేసేవాళ్ళు కాదు. చాలా ఏజ్ వచ్చేంత వరకు వినికిడి విషయం మీద అంత ఫోకస్ ఉండేది కాదు. అంటే ఏదో ఒక చెవు పని చేసినా సరే మనకు ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. రెండు చెవులు వినిపించినప్పుడే చిన్నపిల్లల్లో ఐడెంటిఫై చేయడం అన్నది త్వరగా జరుగుతుంది. ఏదో ఒక చెవు వినిపించని పిల్లలు అయితే ఉంటారో they don't know, they don't even realize that they have a hearing loss issue. సో ఒకటి పిల్లలకి వినిపించకపోవడానికి చిన్నప్పుడే రీజన్స్లో చూసుకుంటే కనుక పుట్టుకతోనే వినికిడి లోపడం ఉండడం, అంటే జెనెటికల్గానే మనకి వినికిడి లోపంతో ఉండడం, లేదా పుట్టిన తర్వాత చెవులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి అరైజ్ అయిన తర్వాత వినికిడి తగ్గుతూ రావడం. ఈ రెండు రీజన్స్ వల్ల పిల్లల్లో వినికిడి తక్కువ అన్నది చూస్తూ ఉంటాం. ఇంకా యంగ్ అడల్ట్స్ విషయానికి వస్తే కొంతమందికి పెద్ద శబ్దాలకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, లేదా కొంచెం మెడిసిన్స్ వాడిన తర్వాత కానీ, ఇలా కొన్ని మల్టిపుల్ రీజన్స్ వల్ల వినికిడి లోపాలు చూస్తాం. ఎట్లాంటి మెడిసిన్స్ వినికిడిని ఇబ్బంది పెడతాం అంటే ఓటోటాక్సిక్ డ్రగ్స్ అంటామండి మనం. కొన్ని యాంటీబయాటిక్స్ అండ్ కొన్ని యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, ఇవి కూడా ఏంటంటే మనకి వినికిడి లోపానికి కారణమవుతాయి. వీటితో పాటు ఇంకా యంగ్ అడల్ట్స్ వచ్చేసరికి క్రానిక్గా ఎక్కువ పెద్ద శబ్దాలకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా వినికిడి లోపాలు చూస్తూ ఉంటాం. ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు పెద్ద శబ్దాలకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల తనకి వయసు రీత్యా కూడా కొంత మనకి ఆడిటరీ లాస్ అన్నది చూస్తూ ఉంటాం అన్నమాట. వీటన్నిటికీ మల్టిపుల్ రీజన్స్, మల్టిపుల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం చిన్న పిల్లల్లో కనుక చూసుకున్నట్టయితే పుట్టుకతోనే వినికిడి లోపం ఉండడం అని అన్నది కనుక చూస్తే, దీనికి మనకి కాక్లియాలో హెయిర్ సెల్ డ్యామేజ్ ఉండడం కానీ, కాక్లియా టర్న్స్లో లోపాలు ఉండడం కానీ దీని మెయిన్ రీజన్ అవుతుంది.